ఆర్థిక గణాంకాల ప్రకారంగా అభివృద్ధిలో, పన్ను చెల్లింపులో, ఆదాయం విషయంలో, వ్యక్తిగత ఆదాయాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణకి భారీ షాక్ ఇచ్చిందని, తెలంగాణని ఆంధ్రప్రదేశ్ వెనక్కి నెట్టింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఈ ఆర్థిక గణాంకాలు ఏం చెబుతున్నాయనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆర్థిక గణాంకాల ప్రకారంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయంలో, పన్ను చెల్లింపుల విషయంలో, వ్యక్తిగత ఆదాయం విషయంలో కూడా తెలంగాణని వెనక్కి నెట్టినట్లుగా, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ భారీ షాక్ ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఇంతకీ ఆ ఆర్థిక గణాంకాలు ఏం చెప్తున్నాయి? ఏ ఏ అంశాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణని వెనక్కి నెట్టి ముందంజలో ఉందంటే ఏం చెప్తారు? అంటే రెండు తెలుగు రాష్ట్రాలు, ఒకప్పుడు తెలంగాణ సంపన్న రాష్ట్రం అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదు. ఏది విభజనలో పాటించినటువంటి ప్రమాణాలు సహేతుకంగా లేవు. భౌగోళికంగా కొన్ని విభజించారు, ఆదాయపరంగా కొన్ని విభజించారు. ఇలా విభజనలో జరిగిన నష్టం నిజంగానే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అధిగమిస్తోందా? విభజన నష్టం కన్నా జగన్ సృష్టించిన నష్టం ఎక్కువ అన్నారు ఆయన పరిపాలన. అట్లాంటిది వాటన్నిటిని తట్టుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిలబడుతోందా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ గణాంకాల ప్రకారం చూస్తే మరి ₹1,00,00,000 కన్నా ఆదాయం ఎక్కువ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ మరి సౌత్ ఇండియాలోనే టాప్ అంటున్నారు. ఇప్పుడు దాని విషయానికి వచ్చేసేసరికి అసలు తెలంగాణ జమ్మూ కాశ్మీర్ కన్నా వెనుకబడిపోయింది అంటున్నారు. ఇప్పుడు జనరల్గానే రియల్ ఎస్టేట్లో ఫ్లాట్ కొన్నారనుకో, ఏది కదిలిచ్చినా ఏ ఫ్లాట్ అయినా నీకు 1,00,00,000-1,50,00,000 ఉంటుంది. కాకపోతే ఇక్కడ మరి తెలంగాణలో కొన్నాళ్ళు వాటిని మరి ఓపెన్ చేయటం లేదా, డిస్క్లోజ్ చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఓపెన్ అవుతోందా ఈ ఆదాయాలు అనే దాంట్లో? మీరు చెప్పినటువంటి ఆ సర్వే ప్రకారం కనుక చూసినట్లయితే నీకు 1,00,00,000 కంటే ఎక్కువ సంపాదన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ దగ్గర దగ్గర నీకు 5,340 మంది చూపించారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదికి 1,00,00,000 పైన ఆదాయం కలిగిన వాళ్ళు 5,324 మంది ఉన్నారంటారా? అంతమంది చూపించారు, 5,340 మంది. ఇప్పుడు దగ్గర దగ్గర నీకు వచ్చేసేసరికి తెలంగాణ వచ్చేసరికి ఎంతమంది? 1,260 మంది అంటున్నారు. అంటే 4వ వంతు. ఎక్కడ 5,340, ఎక్కడ 1,260? ఇప్పుడు దీనిలోకి వచ్చేసరికి నీకు తమిళనాడు టాప్. సౌత్ ఇండియాలో వాళ్ళు 6,288 మంది చూపించారు. అట్లాగే నీకు వచ్చేసేసరికి నీకు ఇప్పుడు కర్ణాటక 2,816 మంది, లేకపోతే బీహార్ 2,576 మంది, కాశ్మీర్ 2,600 మంది. అంటే బీహార్ కన్నా కాశ్మీర్ కన్నా కూడా తెలంగాణ తక్కువగా ఉందా? మనకు అదే కనపడుతుంది. వాటిల్లో సగం కూడా లేదా? ఇప్పుడు ఇదేంటంటే ఇక్కడ చూడాల్సింది మనం పన్ను చెల్లింపులు. మీరు అన్నారు ట్యాక్స్ పేయర్స్ 18 లక్షల మంది పెరిగారు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. ట్యాక్స్ పేయర్స్ 18 లక్షల మంది పెరగటం, ఆ దీంట్లో నువ్వు తీసుకున్నట్లయితే, నేను ఆర్బీఐ గణాంకాలు చెప్తున్నాను, ఇదేదో మామూలు వేరే అంశాలు కాదు. తెలంగాణ 20వ స్థానంలో ఉంది. అరే ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ తెలంగాణ? తెలంగాణ అసలు 20వ స్థానానికి పడిపోవటం అంటే అసలు నాకు అది ఊహించినటువంటి అంశం. 18 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో పెరిగారు. మహారాష్ట్రలో ఎంత? 14 లక్షల మంది. ఉత్తరప్రదేశ్ 13 లక్షల మంది. గుజరాత్ 9 లక్షల మంది సుమారుగా చెప్తున్నాను. ఈ జాబితాలో నువ్వు తీసుకుంటే తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? 20వ స్థానం. అంటే ఇప్పుడు ఒకటి మనం తీసుకున్నటువంటి జాబితా అటు అభివృద్ధి, లేకపోతే మీరన్నట్టు సంపద సృష్టి, ఆదాయం, వ్యక్తి నిజ ఆదాయాల పెంపు, ఇది ఒకటి జీవన ప్రమాణాలను మనం తీసుకోవాలి. ఇప్పుడు నీకు పొదుపు శక్తి ఎప్పుడు పెరుగుద్ది? ఆదాయం దండిగా రావాలి, కొనుగోళ్ళు దండిగా చేసినా నేను గనక పొదుపుని ఎక్కువ చేయగలిగితే నిజ ఆదాయాలు పెరుగుతాయి. ఇప్పుడు ఇది సంపద చక్రం, ఇది వెల్త్ సైకిల్లో మనం చూస్తామన్నమాట. అంటే ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయాలు నాకు తెలుసు ఒకటే,
మరి పన్ను కట్టే వాళ్ళ సంఖ్య తక్కువ ఉందంటారా? పన్ను ఎగ్గొడుతున్నారు. అది చూడాలి. అదేంటి అది మరి అక్కడ ఉన్నటువంటి ఐటీ శాఖ మరి దాడులు కూడా చేస్తున్నారుగా. ఇప్పటికప్పుడు పెద్ద ఎత్తున దాడులు కూడా జరుగుతున్న నేపథ్యంలో అంటే ఇది దాడుల్లో చూడాల్సింది కాదు. సార్, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల అమలు, నెక్స్ట్ అవినీతి కుంభకోణాలు, 3 కోణాల్లో మనం చూడాలి. అవినీతి కుంభకోణాలు అటు ఆంధ్రప్రదేశ్లో కన్నా తెలంగాణలో కూడా భారీగా జరిగాయి. ఇప్పుడు 10 ఏళ్ల కేసీఆర్ పాలన అవినీతిమయం అన్నారు. ఏది అసలు నీకు గొర్రెలు కూడా స్కామ్ అన్నారు, కొత్తగా బయటకు వచ్చింది. ఇప్పుడు దాని మీద ఏదో జరుగుతోంది, రిపోర్ట్ కూడా ఇచ్చినట్టున్నారు విజిలెన్స్, ఏసీబీ. ఆ గొర్రెల పంపిణీ ఎందుకోసం? పేదల కోసం. పేదరిక నిర్మూలన భాగంలోగా గొర్రెల పంపిణీ చేస్తే ఏం చేశారు? అసలు గొర్రెలు కొనకుండానే కొన్నట్టుగా బిల్లులు చేసుకున్నారు. ఇంకా ఇప్పటికీ తెలంగాణలో బ్రోకర్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 2 కోట్లు ఏం బాకీ ఉన్నారు. అంటే స్కీముల పేరుతో స్కాములు పాల్పడ్డారు పాలకులు. అటు ఆంధ్రప్రదేశ్లో అయినదే, తెలంగాణలో అనేదే. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఇప్పుడు అదే కదా, స్కీముల్లో స్కాములు అంటూ. అసలు ఎందుకు ఆ లిక్కర్ స్కామ్ అని ఉదాహరణ కదా. ఏ స్కీమ్ కదిలిచ్చినా అక్కడ స్కాములే. జగనన్న ఇళ్ల కాలనీలను ఏదో ఒకటి. సరే, పేదలు సంక్షేమం పక్కన పెట్టు. ఇప్పుడు నిజ ఆదాయాల పెంపు అంటే అదేంటది? నిత్యావసర ధరల పెరుగుదల, కొనుగోలు శక్తి. మరి ధరల పెరుగుదల విపరీతంగా ఉంటే కొనుగోలు శక్తి పడిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? నీకు పొదుపు శక్తి సన్నగిల్లు. ఇప్పుడు దీంట్లో పొదుపు పెంచాలి. ఆ పొదుపు పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయ్యారా? అంటే అక్కడ కొనుగోళ్ళు, అక్కడ ధరల నియంత్రణ సాధించగలిగారా? ఇక్కడ ధరల నియంత్రణ లేకుండా పోయిందా తెలంగాణలో? ఎట్లా నీకు ₹1,00,00,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నాళ్ళు అక్కడెందుకు పెరిగారు, ఇక్కడెందుకు తగ్గారు? పారిశ్రామికీకరణలో చూసినా, ఐటీ రంగంలో చూసినా, బీటీ రంగంలో చూసినా, మొత్తం అసలు హైదరాబాద్ నీకు కామధేనువు కదా. పూర్ మ్యాన్స్ అమెరికా అంటాం, ఏది హైదరాబాద్ని. ఇప్పుడు ఇదే గ్రోత్ ఇంజన్ దేనికి? తెలంగాణ రాష్ట్రానికి. హైదరాబాద్ లాంటిది అక్కడ లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది కదా. ఇప్పుడు అమరావతి రాజధాని, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు. అటు విశాఖపట్నం అన్నాడు, ఇటు కర్నూలు అన్నాడు. గందరగోళం చేశాడు. రాజధాని అనేది అది అక్కడ ఒక పెద్ద జోక్గా మారింది. అయినా కూడా అక్కడ ఆదాయాలు పెరిగాయంటే రైతువారీ పరంగా పెరిగాయా? ఉద్యోగుల పరంగా అక్కడ మరి పన్ను చెల్లింపులు పెరిగాయా? ఏదైనా ఇది మాత్రం తెలంగాణకు షాక్. ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇది ఒక ఇమేజ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక బూస్ట్. అక్కడ మరి పన్ను చెల్లింపులు పెరగటం లేదు. పన్ను చెల్లింపులు పెరిగితే నీకేమవుతుంది? ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఖజానా నిండితే నీకు సంక్షేమ పథకాల అమలుకి నీకు ఆటంకాలు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగులకి జీతభత్యాల చెల్లింపులకు కూడా ఆటంకాలేమీ ఉండవు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ పరపతే దెబ్బతింది. వాళ్ళకు 1వ తారీఖు జీతాలు లేవు, 15వ తారీఖు 20వ తారీఖు అప్పుడు జీతాలు ఇస్తే ఈ పెన్షనర్లు లేకపోతే వీళ్ళందరికీ కూడా అసలు ఈఎంఐలు బంప్ అయ్యాయి. బ్యాంకులు అసలు లోన్లు ఇవ్వడం అన్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బ్యాంకులు లోన్ ఇవ్వం అన్న పరిస్థితి అప్పట్లో. మరి ఎలా కోలుకుంది? ఏ విధంగా మరి అది ట్రాక్లోకి ఎక్కింది? మరి ఇప్పుడు ఇది ఎందుకని ట్రాక్ తప్పింది తెలంగాణ? ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిజంగానే గాడి తప్పుతోందా? ఆర్థిక మంత్రులు మేల్కోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఇవాళ దీన్ని నిలబెట్టకపోతే భవిష్యత్ పరిణామాలు పెనుముప్పు పొంచి ఉందన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.